జూబ్లీహిల్స్ ద్వారకా నగర్లో జరిగిన గౌడ కులస్తుల సమ్మేళనంలో పాల్గొన్న మధుయాష్కి గౌడ్ పేద గౌడ కులస్తులకు కాంగ్రెస్ అండగా ఉంటుందని తెలిపారు. నవీన్ యాదవ్ అందరికీ అందుబాటులో ఉండే నాయకుడని, ఆయనను పెద్ద మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం బలహీన వర్గాల సంక్షేమానికి కట్టుబడి ఉందని అన్నారు. గౌడ సమాజం రాజకీయంగా ఐక్యంగా ఉండాలన్న పిలుపునిచ్చారు. ఈ సమ్మేళనంలో గౌడ కులస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని నవీన్ యాదవ్ విజయానికి మద్దతు ప్రకటించారు. బలహీన వర్గాలకు సంబంధించిన వ్యక్తులందరూ కూడా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలు ముఖ్యంగా మాకు పార్టీ ఎప్పుడు అంటూ ఉంటుంది, మీకు టికెట్ ఇస్తే గెలవరంటారు. సో ఇవాళ ఎస్పెషల్లీ ఈ వీకర్ సెక్షన్స్ బీసీల మీద పూర్తి బాధ్యత. రేపు అధినాయకత్వంతో కొన్ని సమస్యలు ఉన్నాయి మాట్లాడడానికి. మా గౌడ కులస్తులు కూడా ఇబ్బందులు ఉన్నాయి. అవన్నీ పరిష్కరించాలంటే ప్రభుత్వం పరిష్కరిస్తుంది. ఇక్కడ రాష్ట్రంలో ఇన్ఛార్జ్, హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రిగా పొన్నం ప్రభాకర్ గౌడ్ ఉన్నాడు. రాష్ట్ర అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఉన్నాడు. నేను క్యాంపెయిన్ కమిటీ చైర్మన్గా కూడా డైరెక్ట్ ముఖ్యమంత్రి గారితో మాట్లాడి పరిష్కరించుకునేంత సత్తా ఉన్నది. కాబట్టి మా గౌడ కులస్తులనే కాకుండా మిగతా బడుగు బలహీన వర్గాల, మైనార్టీ వర్గాలను కూడా మేము కోరుకునేది, రేపటి జరగబోయే ఎన్నికలలో ఏ సమస్య ఉన్నా పరిష్కరించేది ప్రభుత్వం. కాబట్టి ప్రభుత్వమే మేము ముందుకు వస్తుంది, ముఖ్యమంత్రి మేము ముందుకు వచ్చి అడుగుతూ ఉన్నాడు. కాబట్టి నవీన్ యాదవ్ని ఒక యువకుడికి గెలిపిస్తే 24 గంటలు అందుబాటులో ఉంటాడు. అభివృద్ధికి ముఖ్యమంత్రిగా తోడుగా పనిచేస్తాడు. బీజేపీ డబుల్ ఇంజన్ అని మాట్లాడుతూ ఉంటుంది. ఇక్కడ నిజంగానే డబుల్ ఇంజన్ లాగా పనిచేయాలనంటే ఎమ్మెల్యే కూడా కాంగ్రెస్ పార్టీ అయ్యి ఉంటే ఇక్కడ జూబ్లీహిల్స్లో కూడా త్వరితగతిన అభివృద్ధి కార్యక్రమాలు కూడా జరుగుతాయి. సో మీ ద్వారా, మీడియా మిత్రుల ద్వారా జూబ్లీహిల్స్ యొక్క ఓటర్ మహాశయులకు విజ్ఞప్తి, మీరు ఒక అవకాశం ఒక యువకుడికి నవీన్ యాదవ్కి ఇవ్వండి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి యొక్క కృషిని, ఇంకా ఈ అభివృద్ధి కొరకు పనిచేస్తున్న తీరుని కొనసాగించాలంటే వారికి మద్దతుగా మీరు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించండి. బడుగు బలహీన వర్గాలకి, ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకి కులగణన జరిపి న్యాయం చేకూర్చే రీతిలో ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పనిచేస్తుంది. కాబట్టి రాహుల్ గాంధీ గారు ఆదేశానుగుణంగా రేవంత్ రెడ్డి గారు పనిచేస్తారు. ఎస్పెషల్లీ మా బీసీ వర్గ ప్రతి ఒక్కరికి నా విజ్ఞప్తి, నేను ఒక బీసీ వర్గకు సంబంధించిన నాయకుడిగా ఈ ప్రభుత్వం మన ప్రభుత్వం, ఈ ప్రభుత్వం తీసుకురావడంలో మనందరి కృషి ఉన్నది. ఈ కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ప్రభుత్వం మనది. కాబట్టి దీన్ని రక్షించుకోవడానికి కొరకు జూబ్లీహిల్స్ ఎన్నిక అత్యంత కీలకం. ఇది ఆషామాషిగా తీసుకోకుండా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించాలని మా మీడియా మిత్రుల ద్వారా జూబ్లీహిల్స్ ఓటర్ మహాశయులకు మా విజ్ఞప్తి.